పాశ్చాత్య ఎగిరేయాలి మనం తిరుగుతున్నాం ఆడ అయ్యా బిడ్డ కలిసి ఓ ఓ ఓ నేను ఒకరి మీద వేస్తున్నాడట బిడ్డ మీద పడి డాడీ 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 అని బిడ్డ ఎడుతుందట అయ్యనేమో బిడ్డ 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 అని అయ్యేస్తున్నాడ నిన్న మొత్తం ఏడ్చినట నేను ఆ నీళ్ళతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నింపొచ్చు కంటే సారా దండ 1,00,000 కోట్లే ఒక్కటి కాదు రెండు కాదు 1,00,000 కోట్లు పెట్టిరే 1,00,000 కోట్లు పెట్టి ఆగన్న ప్లీజ్ 1,00,000 కోట్లు పెట్టి ఢిల్లీకి పోయి దొంగసారా దందా వేస్తే అంటే దాన్ని ఇంగ్లీష్లో స్టైల్గా లిక్కర్ అంటారు అన్నట్టు మన సార్కు ఇష్టమైన స్కామ్ అది అంటే బిడ్డ కూడా అయ్యని ఇష్టపెట్టలే మా అయ్యకి ఇష్టమైన స్కామే వేయాలి నా బిడ్డకి అయ్యకి ఇష్టమైన దందనే వేయాలి ఎందుకంటే అప్పుడప్పుడు ఫుల్ బాటిల్ బాగా తాగుతాడు కదా అని చెప్పని ఇప్పుడు తాగుతాడు సార్ పొత్తు చేసుడా వద్దా పక్కా వేయాలి కదా చేసుడే కదా ఇప్పుడు కేసీఆర్ సార్ ఏమన్నా ఆయన బిడ్డ ఏమో స్వాతంత్ర సమరోదయాలన్నట్టే అబ్బో ఓ నిజాం రజాకరణ ఎగిరించినట్టే నా బిడ్డ పోతాం మా బిడ్డను అరెస్ట్ చేస్తారా గుంజుగా పోతాడు తెలియదు కేసీఆర్కి మా బిడ్డను అరెస్ట్ చేస్తారా పెద్ద ఏపా ఏంది అది నీ బిడ్డ చేసిన దందేందే ఎవరన్నా ఆడోళ్ళు చేస్తారానే నా బిడ్డకు నోటీస్ రాగానే ఊర్లలో టైర్లు కాలబెట్టాలి ఇండ్లు కాలబెట్టాలి ఇక బీజేపీలను ఉరికేయాలి తెలంగాణ రాష్ట్రంలో లేదట మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దాదాపు 100 మంది కార్యకర్తలను మహబూబ్ నగర్ లో అరెస్ట్ చేశారన్న పాలమూరు రంగారెడ్డి నడుకున్నదట నీటి వాటాలో తేల్చలేరు సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల జరిగిందట మొన్ననేమో 40,000 కోట్లు అంటాడు ఈ రోజేమో 3 లక్షల కోట్లు అంటాడు ముఖ్యమంత్రికి నోరు కాదన్న తాటి మట్టన తెలంగాణ సెంటిమెంట్ తో మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నా పేదోడు చచ్చిపోతే పెద్దోడు రాజ్యం వెళ్తుండన్నా పెద్దోడు రాజ్యం వెళ్తున్నాడు పేదోని నీ కుటుంబం చేతిలో తెలంగాణ పెడితే నడ్డి విరిచి పేదోళ్ళ ఉసురు పోసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు వేసి చిప్ప చేతికిచ్చిన నీకు ఈ రోజు మళ్ళా నీ కుటుంబాన్ని నీ అవినీతి కుటుంబాన్ని కాపాడ కోసమట తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఉద్యమం చేయాలట సిగ్గుండాలి ఎవడో ఫాల్త్ గాడు మీద జై శ్రీరామ్ అని గర్జించాలనో గాండ్రించాలనో గర్జించిన వాళ్ళేదా గాండ్రించిన వాళ్ళేదా దక్కనే కృష్ణకి బైంసా మనదేనా బైంసా మనది కదా బైంసా ఈ అల్ల కల్లోల రెడ్డి సంగతితో చూడాలన్నా ఈ కంట్రీ మంత్రి సంగతితో పక్కా చూస్తా బిడ్డ నీ ఆధారాలు సేకరిస్తున్నాం నువ్వు అక్రమంగా అడ్డగోలుగా సంపాదించిన పైసల లిస్టు మొత్తం పక్కా తీస్తున్నాం నీ సంగతంగా చూస్తాం బిడ్డ నీ మీద గింత వ్యతిరేకత ప్రజల్లో కొండ కుటుంబం రాష్ట్రాన్ని కబ్జా చేస్తుంటే హిందూ పేదలకు ఇబ్బంది వస్తే భరించే పరిస్థితి నాకు ఉండదన్నా సైకోనన్నా నేను కూడా ధర్మం కోసం పనిచేసే సైకోనన్నా మీకోసం నా తమ్ముళ్ళ కోసం పనిచేసే సైకో నీలక ఫాల్తూ ఆలోచనలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయన్నా ప్రజలకు అవసరమైనటువంటి ప్రజలకు మంచి జరిగే ఏ స్కీమ్నైనా కూడా అది టిఆర్ఎస్ స్కీమా కాంగ్రెస్ స్కీమా ఇంకో స్కీమా మాకు అవసరం లేదు ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ అన్నింటినీ ఇంకా మెరుగ్గా తీర్చిదిద్ది ప్రజలకు సేవ చేసే ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తున్న విషయాన్ని